ఈ ప్రపంచంలో స్వార్థం లేని ప్రేమ, బరువుగా ఫీల్ అవని బాధ్యత, పిల్లల కోసం ఎంత దూరం అయినా వెళ్ళే ధైర్యం, ఇవన్నీ ఒక్కరి దగ్గరే దొరుకుతాయి. అతనే నా అన్న. అలాంటి నాన్న కథే ఇది. నరే నారే నా లా 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 లే లా 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 ఓ ఏ సరే మరి. ఉమ్. ఏడా పోయిండేనా? బాబాయ్, నాన్న ఏమన్నా చూసినావా? పొద్దున్నే దుడ్డికాడ పడ్డాడయ్యా. సర్లే. ఈరోజు అట్టైనా సగం సిలబస్ అయినా కంప్లీట్ చేయాలి. నరే నారే నా లా 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 లే లా. ఏంద్రా అంతగా చదువుతున్నావు? 2 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. అయినా నువ్వేంది ఎంతసేపు? దొడ్లో బర్రెల దగ్గర లేట్ అయిందిరా. సర్లే. సూర్య, నన్ను డిస్టర్బ్ చేయకు, ఎగ్జామ్ ఉందని చెప్పాగా. అరే చెప్పినాగా. యాలో యారే యాలో 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 ఓ సూర్య, అరే సూర్య, ఏంది నాన్న నీ బాధ? డిస్టర్బ్ చేయొద్దని చెప్పాగా. అది కాదురా, ఇంకొకసారి చూస్తామని. ఏంటి అసలు అది? నీకా చదువు రాదు, ప్రతిదీ నేనే చూడాలా? చదువుకున్నాక చూస్తాలేపో. అది కాదురా, ఒక్కసారి చూడు. నాకు చికా చెప్పి మాకు నాన్న. ఇప్పుడు నేను చదువుకోకుండా రేపు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నన్ను కూడా నీలా చదువు అని వాళ్ళకనే చూస్తారు.
నా చిన్నప్పటి నుంచి మీ నాయన ఏలిముద్ర అని నా స్నేహితుల దగ్గర నుంచి ఊళ్ళో వాళ్ళంతా అంటూనే ఉన్నారు. అది విని నేను పడ్డ బాధ రేపు పుట్టబోయే నా కొడుకు కూడా ఇవ్వమంటావా? పో, పోయి తినేసి పడుకోపో. యాలో యారే యారే యాలో యాలో యారే యారే యాలో యాలో యారే యారే యాలో యాలో యారే యారే యాలో ఛ, నాతో అలా మాట్లాడుకున్నాను అసలు. అసలు ఏంటిది? నానా, 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 హ! ఏందిరా, దొరికేమన్నా పెట్టానా? ఇంట్లో పోయి పడుకుంటాలే. లేదు లేదు నాన్న, సారీ నాన్న. ఎందుకురా? ఇందాక అలా మాట్లాడినందుకు, అలా మాట్లాడకుండా ఉండాల్సింది. చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి చదివించా. నేను మంచిగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలని, అందరూ నాకు గౌరవం ఇవ్వాలని ఎంత కష్టమైనా సరే నన్ను చదివించా. కానీ నేను అవేం పట్టించుకోకుండా నిన్ను మాట్లాడేశా. సారీ నాన్న. అదేం లేదులేరా, నువ్వు కాకపోతే నన్ను ఎవరంటారు? అది నీలో ఉన్న బాధ. ఏంటి నాన్న ఇది? ఇది చూపించడానికేరా నిన్ను పిలిచింది. ఈ వయసులో దేనికి నాన్న? చిన్నప్పుడు మా అయ్యకి నేను చదువుకుంటా అని చెప్తే తిట్టి కొట్టి పొలం పనులకు తీసుకెళ్ళేవాడు. అప్పటి నుంచి నన్ను చదువురానివాడు అని ఎగతాళి చేసేవాళ్ళురా. నా పరిస్థితి నీకు రాకూడదని ఎంత కష్టమైనా నిన్ను కష్టపడి చదివించానురా. మరి నేను చదువుతున్నాగా, నువ్వెందుకు? అరే, నీకు గొప్ప ఉద్యోగం వచ్చాక దీనిలోనే సంతకం పెట్టాలంటే ఏలుముద్ర వేస్తే నీకేం గౌరవం ఉంటుందిరా. అందుకనే నీ పేరు నా పేరు రాయటం నేర్చుకున్నా. ఇప్పుడు కూడా నా కోసమేనా? ఎలా నాన్న ఇలా? నీకంటూ ప్రపంచం ఏం లేదా? నీకోసం నువ్వేం చేసుకోవా? పిచ్చోడా, తండ్రులం కదరా, పిల్లలే మా ప్రపంచం. అలసిన వేళలలో విశ్రాంతివై కదిలే కాలంలో నా క్రాంతివై నాడుగులో
ప్రతి అడుగు నీదే శిఖరాన్ని చూసిన నీ ఈ రోజు నుంచి నీ పేరు నా పేరు కాదు నాన్న. ఎదుగుతున్న ఏదైనా రాసేలా, ఏదైనా చదివేలా నేను నేర్పిస్తా. నా అస్తిత్వమే నీ సంతకమే నాన్న నా ప్రాణపు వేరు నాన్న నా గెలుపు పేరు నాన్న ఓడని త్యాగం నాన్న నా వీడని రాగం నాన్న నా అక్షర రూపం నాన్న నడిపించే దీపం నాన్న నీ బాటే నా భాష నాన్న నా మూలం నీవే నాన్న నా మార్గం నీవే నాన్న కనిపించే దైవం నాన్న కరుణించే హృదయం నాన్న నా నీడ